ప్రపంచాన్ని ఓ గ్లోబల్ విలేజ్ లెక్క చేసి ఆ విలేజ్ కు సర్పంచ్ గా మన పాల్ సార్నే ఉంచితే మంచిగుండు. లేకుంటే పేరుకు ఆంధ్ర లీడర్ అయినా తెలంగాణలో పెట్టుబడుల గురించి సార్ పడుతున్న తపన చూస్తుంటే ఎందుకు అందరు సార్ను ఆపేక్షణ చేస్తారా అనిపిస్తుంది. ఎల్లేకి ఎడ్లు లేవు మల్లయ్యకు బండ్లు లేవు గాని తెలంగాణ ఒకటే గుసగుస అన్నట్టు ప్రపంచ పీస్ దూత పాల్ సార్ కథ గమ్మత్తున్నది. సార్ పార్టీ పెడితే 10 ఓట్లు రాలే, 10 మంది లీడర్లు లేరు, కానీ ప్రపంచాన్ని మార్చే పవర్ నా తాను ఉంది అని అంటాడు. అమెరికా ప్రెసిడెంట్ కు అర్ధరాత్రి డౌట్ వస్తే నన్నే అడుగుతాడని చెప్తాడు. జిన్పింగ్ కు జలుబు అయితే నేను ఈడికెళ్లే ప్రేయరాలు పంపితే తగ్గిపోతానని అంటాడు. ఇట్లా ప్రపంచ నాయకులందరూ గల్లీ కార్పొరేటర్ల లెక్క నా తోక పట్టుకొని తిరుగుతారని చెప్పుకుంటాడు. ఇక ఆ కాన్ఫిడెన్స్ తోటే ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ అని ప్రపంచంలో ఉన్న కంపెనీల ఓనర్లందరినీ పిలుస్తున్నాడట. దావోస్ లో పెట్టినట్టే నేను గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నా, మీరు కూడా రారి అని రేవంత్ సార్ను రమ్మని ఆహ్వానం పంపిండు పాల్ సార్ చెప్తుంటే సీఎం సార్ కు నవ్వొస్తున్నట్టున్నది కానీ నవ్వాపుకున్నట్టున్నాడు. పాల్ సార్ ఒకప్పుడు గ్లోబల్ పీస్ అంబాసిడరే, దాన్ని ఎవ్వరు కాదన్నారు. ఆయన అపాయింట్మెంట్ కోసం సీఎంలు పీఎంలు వెయిటింగ్ చేసిన సీన్లు ఉన్నాయి నిజమే, కానీ అప్పుడు పతారు ఇప్పుడు లేకపోయే. సార్ ఏమో తనదైన యూనివర్సల్ మల్టీవర్స్ క్యారెక్టర్లతోటి ఇట్లా మంచిగా ఉంటున్నాడు. మరి చూడాలి ఏ పాటి పెట్టుబడులు పట్టుకొస్తాడో. కానీ మంచి చూస్తుంటే కామెడీ అయిపోయింది కానీ తపన మాత్రం దండిగా ఉన్నది సార్ లోపట.